మళ్ళీ చెప్తున్నా, సబ్స్క్రైబ్ మాకు వద్దు. భారత్ మాతాకి జై అని మీరు ఇచ్చే ఒక్క కామెంట్ నాకు మా టీంకి కొండంత బలాన్ని ఇస్తుంది. గుండెల మీద చేసుకుని భారత్ మాతాకి జై అని ఒక్క కామెంట్ వేయండి. సోల్జర్స్ మన కోసం దేశ సరిహద్దుల్లో పోరాటం చేస్తున్న సోల్జర్స్కి వినిపించేలా ఒక్క కామెంట్, భారత్ మాతాకి జై చాలు. మేము ఇంకేం అడగట్లా. యూట్యూబ్ చరిత్రలో సబ్స్క్రిప్షనే వద్దన్న వాళ్ళం మేమేనేమో మేబీ. సో మాకు వద్దు, కేవలం ఒక కామెంటు భారత్ మాతాకి జై అని కామెంట్ చేయండి. 2026 సంవత్సరంలో మొదటి ఎన్నికల ఫలితాలు బయటకు వచ్చాయి. ఊహించినట్టుగా భారతీయ జనతా పార్టీ క్లీన్ స్వీప్ చేసి అవతల పడేసింది. మహారాష్ట్రలో పురపాలక సంస్థ సంబంధించి ముఖ్యంగా 29 కార్పొరేషన్లకు సంబంధించినటువంటి ఎన్నికలు, అంటే భారీ జనాభా ఉన్నటువంటి 29 ప్రధాన పట్టణాల ప్రజా అభిప్రాయం. మహారాష్ట్ర మొత్తం వ్యాపించినటువంటి నాగర్పూర్ నుంచి మానగావ్ దాకా, ఇటు ముంబై నుంచి మొనగబెట్టి అమరావతి దాకా విస్తరించినటువంటి, అక్కడ అమరావతి దాకా విస్తరించి ఉన్న 29 దాదాపు ఇంతమంది కార్పొరేటర్లకు సంబంధించినటువంటి స్థానాలు, దాంట్లో భారతీయ జనతా పార్టీ ఘన విజయాన్ని సాధించగలిగింది. ఈ ప్రాంతంలో 29 కార్పొరేషన్లో భారతీయ జనతా పార్టీ ఇప్పటికే 24 స్థానాల్లో విజయం సాధించింది. 5 స్థానాల్లో కాంగ్రెస్ ముందంజను కంప్లీట్ చేసుకుంది. మరాఠవాడ ప్రాంతంలో ఇక్కడే విలాస్రావు దేశ్ముఖ్, ఆయన కుమారుడు సీనియర్ నటుడు హితేష్ దేశ్ముఖ్ ప్రస్తుతం సోదరుడు ఎంపీగా ఉన్నారు. వీళ్ల ప్రభావం ఉన్నటువంటి చోట్లను పక్కన పెట్టేస్తే కనుక మిగతా అన్ని చోట్ల కూడా బీజేపీ ఘన విజయాన్ని సాధించింది. లాతూర్, కోల్హాపూర్, చంద్రపూర్, భివాండి, మాలెగావ్లను వదిలిపెట్టేస్తే మిగిలిన అన్ని చోట్ల కూడా బీజేపీ బ్రహ్మాండమైనటువంటి విజయం స్వయంగా కానీ మిత్రపక్షమైనటువంటి శివసేనతో కానీ కలిసి ఏకనాథ్ షిండే గ్రూప్ యొక్క సహకారంతో ప్రభుత్వం ఏర్పాటు చేసే స్థితిలో ఉంది. ముంబై, పూణే, బెబ్రీ చెట్వాడ్, కళ్యాణ్ డోంబిబ్లీ, నవీ ముంబై, ఛత్రపతి సంభాజీనగర్, థానే, నాగపూర్, ఇట్లా అమరావతి ప్రతి చోట కూడా బీజేపీ ఘన విజయం వైపు వెళ్ళింది, కంప్లీట్గా గెలుచుకుంది. థానేలో మాత్రం బీజేపీ కన్నా శివసేన, ఏకనాథ్ షిండే యొక్క ఆధిపత్యం ఫస్ట్ కనిపించింది. మేబీ శివసేన గ్రూప్కి సంబంధించినటువంటి వ్యక్తి మేయర్ పదవి పొందే పరిస్థితి కనిపిస్తుంది. ఘనమైన విజయం అని ఎందుకు చెప్తున్నామంటే, ముంబైలో దాదాపు 30 సంవత్సరాల తర్వాత ఉద్ధవ్ బాలాసాహెబ్ ఠాకరే, అట్లాగే మహారాష్ట్ర నవనిర్మాణ సేత రాజ్ ఠాకరేకి చెందినటువంటి పార్టీ మిగతా పార్టీలన్నీ కలిపి ఒక కూటమిగా ఏర్పడిన కూడా బీజేపీని దెబ్బతీయలేకపోయినాయి. బీజేపీ అక్కడ అధికారంలోకి 30 సంవత్సరాల శివసేన ఆధిపత్యాన్ని బద్దలు కొట్టుకుని ఇక్కడ అధికారంలోకి వచ్చింది. ఇది బిగ్గెస్ట్ హ్యాపీ న్యూస్ మోడీకి. బీజేపీ తరఫున మేయర్ కావడము, దేశ ఆర్థిక రాజధానికి మేయర్గా బీజేపీ అభ్యర్థి ఉండబోతున్నారు. ఇది ఫస్ట్ టైం చరిత్రలో. సో ఈ మొత్తం విషయంలో గమనించాల్సినటువంటిది పూణే, పిప్రి చిట్వాడ్, ఈ 2 ప్రాంతాల్లో నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ శరద్ పవార్ యొక్క కంచుకోట ప్రాంతాలు ఈ 2 కూడా తన రాజకీయ సామర్థ్యం ఏదైతే నిర్మించుకున్నారో దానికి రాజధానిగా పూణే, పిప్రి చిట్వాడ్ 2 ప్రాంతాలను చెప్పుకోవాలి. 2 ప్రాంతాల్లో కూడా 3వ స్థానం, 4వ స్థానంలో కాంగ్రెస్ వెళ్ళిపోయింది. ఇక్కడ బీజేపీ ఘన విజయాన్ని సాధించింది. పూణేలో అయితే బీజేపీ ఒంటరిగా పోరాడి భారీ మెజార్టీని సాధించగలిగింది. అంటే నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ యొక్క యుగం దాదాపుగా అంతరిస్తుంది అనేది ఇంకొకసారి ప్రూవ్ అయింది. ఎన్సీపీ కానీ, శరద్ పవార్ గ్రూప్ కావచ్చు, శరద్ పవార్ నుంచి వేరుపడ్డట్టు అజిత్ పవార్ ఈసారి చాలా చోట్ల సొంతంగా పోటీ చేశారు. ఈ 2 పార్టీలు చాలా ఘోరమైన పరాజయాన్ని పాలయ్యాయి. మజ్లిస్ ఎన్ని సీట్లు గెలుచుకుందో దాదాపు 1-2 సీట్లు అటు ఇటుగా మాత్రమే ఎన్సీపీ 2 కలిపి కూడా గెలుచుకోలేకపోవడం అనేది చాలా గమనించాల్సినటువంటి విషయము. అంటే ఇంకా కూడా ఫలితాలకు సంబంధించినటువంటి లెక్కింపు అన్నీ కంప్లీట్ అయిన తర్వాత బీజేపీ ఒక స్ట్రాంగ్ విన్ని డిక్లేర్ చేసుకోగలిగింది ఈ ప్రాంతంలో.